హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ దివ్య ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎట్లున్నారు? మంచిగుండ్రా? లేచిర్రు అందరూ? టీలు బ్రేక్ఫాస్ట్లు అయినాయా? గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినామండి మేమైతే. ఈరోజు సండే కదా, లేట్ లేస్తాం మేము. ఆరామ్గా వండుకొని మా ఆయనకు డిస్టర్బ్ చేయము, ఒక్కరోజే కదా ఆయన ఉండేది. ఫస్ట్ ఆయనకి చాయ్ పెట్టించి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసుకొని తిని, ఈరోజు వరల్డ్ ఫేమస్ బిర్యానీ డే అంట. బిర్యానీ చేసుకుంటారు అందరూ. నేనైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. నాకు బాబు చూడండి ఎట్లా చూస్తుంటారు. బిర్యానీ చేద్దాం అనుకుంటాం. బిర్యానీ రెసిపీ పెడతా, నా స్టైల్లో బిర్యానీని ఎట్లా చేస్తా అని. మా అన్న వాళ్ళు కూడా వస్తున్నారంట. వాళ్ళందరి కోసం కూడా బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మా ఆయనకు టీ పెట్టించి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బిర్యానీ స్టార్ట్ చేస్తా. ఆ వీడియో పెడతా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అసలు వ్యూస్ లేవు, లైక్స్ లేవు, సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేరు ఎక్కువ. లైక్ చేయకపోతే మర్చిపోకుండా లైక్ చేయండి. చెప్పింది కదా బాబు, లైక్ చేసుకోండి నా వీడియోని. హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీ దివ్య ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు బిర్యానీ డే అని చెప్పారు కదా, ఆ రోజు మేము బిర్యానీ చేసుకున్నాము. ఆ రోజు వ్లాగ్ అండి ఇది. పొద్దున్న లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి మా ఆయనకి మా బాబుకి టీలు పాలు ఇచ్చేసి తర్వాత వంట స్టార్ట్ చేసింది. ఆ రోజు మా అన్న, మా తమ్ముడు, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ వచ్చారు. మంచిగా బిర్యానీ వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినామండి ఆ రోజు. నా గొంతు కొంచెం బాగాలేదండి, ఏమనుకోకండి. వాయిస్ కొంచెం ఇదిగా వస్తే సారీ. ఇక్కడ మా బాబుకి పాలు వేడి చేసి ఆయనకు పోసి తర్వాత మా ఆయనకు టీ పెట్టి ఇచ్చాను. ఫస్ట్ పాలు మరిగేటప్పుడే షుగర్ వేసేసాను. అలా వేసి ఇక్కడ పాలు మా బాబుకి పోసి చాయ్ పెట్టాను. 2 బాదం ఇస్తానండి వాడికి డైలీ. 1 కప్పు పాలు, 2 బాదం, 1 ఎగ్ డైలీ ఇస్తాను. టిఫిన్ చేద్దాం అనుకున్నా, ఉప్మా చేద్దాం అనేసి అంటే మా వాళ్ళు టిఫిన్ తినారంట. ఉప్మా నేను తినా అంటుండ్రు మా ఆయన. నేను నా కోసం ఏం చేసుకోవాలి. మా బాబాయ్ అయితే అసలు తినడు. ఆయనకి ఇడ్లీ, దోశ, పూరి ఇట్లాంటివి కావాలి. ఉప్మాలు ఇట్లాంటివి పోవు. కారం అస్సలు తినడండి మా బాబు. దానికోసమే ఒక్కదానికి ఏం చేసుకోవాలని మంచి బ్రెడ్ ఉండే, బటర్ ఉండే, బ్రెడ్ బటర్ పెట్టేసుకొని తినేసాం. ఇక నాకు పని ఉంది. బట్టలు చూసిరా, నా కోసం ఎదురు చూస్తుంది. బట్టలు మడత పెట్టాలి. ఆడ మిషన్లో ఆల్రెడీ బట్టలు అవుతున్నాయి. అది అయిపోగానే తలకు మంచిగా ఆయిల్ పెట్టేసుకుంటా. ఆయిల్ పెట్టేసుకొని బిర్యానీ, మా ఆయన చికెన్ దేనికి వెళ్ళిండు. చికెన్ దేగానే బిర్యానీ స్టార్ట్ చేసేస్తా. మా ఆయన చికెన్ తేయడానికి వెళ్ళగానే నేను కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను తలకి. వాళ్ళకి టీ అది పెట్టించాను. టిఫిన్ చేస్తా అంటే వద్దన్నారు. ఉప్మా చేస్తా అన్నాను, వద్దన్నారు. మా ఆయన తిననన్నాడు. మా బాబాయ్ అయితే అస్సలు తినడు. నా ఒక్కదానికి ఎందుకు అనేసి మేము బ్రెడ్ ఉంటే బ్రెడ్ బటర్ పెట్టుకొని తినేసినాం టిఫిన్. తిని ఇంకా వాళ్ళు షాప్కి వెళ్ళగానే నేను కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను తలకి. ఫుల్ హెడేక్ అవుతుండే అండి. ఫుల్ ఇదైంది నాకు ఎందుకో. జలుబు 1 వీక్ అవుతుంది, అసలు తగ్గట్లేదు. లోపల ఉందనుకుంటుంది, ఇంకా బయటికి అట్లా అర్థం అవ్వట్లేదు కానీ లోపల చాలా ఇదవుతుంది. 1 సైడ్ హెడేక్ బాగా వస్తుంది. మంచి ఆయిల్ పెట్టుకున్నా. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, నా హెయిర్ చాలా డ్రై అయిపోతుంది, దీనికి సిల్కీ కావాలంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నాను మిమ్మల్ని. వాయిస్ డైరెక్ట్ పెడదాం అనుకున్నాను, చాలా నాయిస్ వస్తుంది, అందుకే పెట్టలేదు నేను. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టము. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి కదా. అయిపోయింది. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా కూర్చున్నాను. కొన్ని బట్టలు మడత పెట్టాలి. ఇంకా బట్టలు మిషన్లో వేసి పెట్టింటి నేను. ఇప్పుడు ఈ కుప్ప అంతా మడత పెట్టాలంటే నాకు మస్తు చిరాకు పని అంటే ఇదే, ఈ బట్టలు మడత పెట్టడం. బాగా మస్తు బెజార్ నాకు ఇది పని చేయాలంటే. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా. అమ్మయ్య అయిపోయినాయండి బట్టలు మొత్తం మడత పెట్టేసిన. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పని అక్కడ ఉన్నాయి కదా మిషన్ల బట్టలు, అవి తీయాలి. అవి అయిపోగానే వంట స్టార్ట్ చేయాలి.
బట్టలు మడత పెట్టి పెట్టేశానండి. ఇంకా అప్పటికే మా ఆయన వచ్చాడు. మా ఆయన చికెన్ తీసుకొని రాగానే చికెన్ అంతా ఒక దాంట్లో వేసుకొని జల్లిగిన్నెలో ఉప్పు ఇంకా పసుపు వేసి నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కోసం ఏమేమి వేయాలని చూపిస్తున్నాను. అన్ని మసాలాలన్నీ తీసి పెట్టుకున్నాను. ఇక్కడ మా బాబు ఏమంటాడంటే, మమ్మీ నువ్వు చెయ్యి, నేను వీడియో తీస్తాను. ఇక నా పక్కనే వచ్చి నిల్చున్నాడు చూడండి. వాడికి ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఇక్కడ అంతా చికెన్ కడిగిందంతా ఒక గిన్నెలో తీసుకొని అందులో అల్లం పేస్ట్ ఇంకా పసుపు వేసి మంచి కలుపుకొని పెట్టుకున్నాండి. చికెన్ అంటే అసలు నాకు ఎంత ఇష్టం అంటే దీని ముంగట ఏది పెట్టినా నేను ఏం తినను. ఇంకా మటన్ కానీ అట్లాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండదు. చికెన్ అంటే నాకు చాలా పిచ్చి, మస్తు ఇష్టంగా తింటా. మంచిగా ఇది బాగా పసుపు ఇంకా అల్లం పేస్ట్ మంచిగా దానికి పట్టేలాగా కలుపుకోవాలి. నా గొంతు కొంచెం ఇదిగా వస్తుందండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. అది మంచిగా కలుపుకున్న తర్వాత కారం, ఉప్పు, ఇంకా ఇది హోల్ గరం మసాలా వేద్దాం అనుకున్నా. మళ్ళీ అనిపించింది ఇది దమ్ బిర్యానీ లాగా చేయట్లేదు, నేను నార్మల్గా ఇట్లా ఆనియన్ అంతా ఫ్రై చేసి చేస్తున్నా. అందుకే అది హోల్ గరం మసాలా పక్కకు పెట్టిన తర్వాత వేద్దామని. దాని తర్వాత ధనియాల పౌడరు, ఎవరెస్ట్ చికెన్ అది బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది, ఇంకా లెమన్ జ్యూస్ అదంతా వేసుకొని మంచిగా కలుపుకున్నాను. మంచిగా అసలు ముక్క అది ఇది కాకుండా మంచిగా కలుపుకోవాలండి. అసలు ఎక్కడ పట్టలేదు అనకుండా మంచిగా చికెన్కి మసాలా అన్నీ పట్టేలా కలుపుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అదంతా వేసి మళ్ళీ కొంచెం కలుపుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు, నేను ఇంకా చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఫుల్ కప్ వేసిన పెరుగు, మంచిగానే వేసిన. మంచిగా వేసి కలుపుకొని అక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అది బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అది ఫ్రై చేస్తున్నా. అది అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కలుపుకున్నా. ఇదంతా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అసలు చికెన్ బిర్యానీకి చికెన్ ఒక 1 అవర్ నానాలండి. ఇంకా టైం లేకుండా మేము లేవడమే లేట్ లేచినాం. మరి సండే కాబట్టి ఇంకా కొంచెం లేట్గానే లేచినాము. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మా అన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆకలి వేస్తుంది అని ఒక 1/2 అవర్ మాత్రమే నానబెట్టిన నేను. ఒక 1/2 అవర్ పెట్టాలి. తర్వాత రైస్ కూడా 1.5 kg చికెన్కి 1.5 kg రైస్ అండి, సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఇక్కడ చూడండి బ్రౌన్గా చేసుకుంటున్న ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఈ హోల్ గరం మసాలా అందులో వేసుకోవాలి అని చూపిస్తున్నా. అసలు చికెన్లోనే వేసి మ్యారినేట్ చేయాలి, కాకపోతే నేను అట్లా వేయలేదు, డైరెక్ట్ అందులో పోపుకి వేసుకుందామని చెప్పి అట్లా పెట్టుకున్నా. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా తీసి పెట్టుకున్నా దానికోసమని. ఇక్కడ ఇంకా నేను మొత్తం అది మ్యారినేషన్ అయ్యేలోపు ఒక 1/2 అవర్ టైం ఉంది అనేసి నేను ఏం చేసి చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ వేసేసుకొని స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. ఓన్లీ వండడమే కదా అని చెప్పి. వస్తుందండి మాట్లాడుతుంటే. అది అయిపోయిన తర్వాత అక్కడ సైడ్ రైస్ పెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది పెట్టుకొని అందులో అన్ని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా పోసుకోవాలండి. ఆయిల్ ఎందుకంటే రైస్ స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో. ఇక్కడనేమో పెద్ద డేక్ష పెట్టుకున్న రైస్ బిర్యానీ కోసం అనేసి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, దాన్నే వేసుకున్నా. ఇంకెందుకు అది వేస్ట్ చేయడం అని. అది వేడి కాగానే స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఆకు తీస్తున్నా, అది రైస్ ఉడికేటప్పుడు కూడా అందులో కూడా వేయాలి. ఇక్కడ చూడండి అసలు మా బాబు ఎట్లా చేస్తున్నాడు, చాలా సతాయిస్తాడండి. అసలు చెప్పిన మాట అస్సలు వినట్లేదు. ఇంకా వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు వానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇట్లాంటివన్నీ. అట్లా ఇంకా నేను కూడా ఉంటా, నేను కూడా చేస్తా అని అట్లా చేస్తున్నాడు, చాలా సతాయించిండు. అది అయిపోయిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అదంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మళ్ళీ అల్లం పేస్ట్ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ అందులో చికెన్లోనే వేసుకొని మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అందులో వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. నేను ఇక్కడ అదే చెప్తున్నా, అవసరం ఉండదు ఇంకా వేసుకోవాల్సింది ఏమి. ఒకవేళ మీరు కావాలనుకుంటే అందులో కొద్దిగా వేసుకొని ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు వేసుకోవచ్చు. నేనైతే మొత్తం అల్లం వేసి కలిపి పెట్టేసిన. మంచిగా చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని
ఒక 5 to 10 మినిట్స్ అట్లా మూత పెట్టి దాని చికెన్ వాటర్ అంతా దిగుతుంది కదండి, వాటర్ దిగేదాకా మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మా అన్న కాల్ చేసిండు, అన్నయ్య వస్తున్నాడంట, అయ్యిందా బిర్యానీ అని అడిగితే నేను ఇంకా అవ్వలేదు అనేసి, అంటే ఆకలేస్తుంది తొందరగా కానీ అని చెప్తున్నా. అది కాక ఇంకా మా అన్న డబల్ కమిటా చేసుకుందామా అని అడుగుతున్నాడండి ఫోన్ చేసి. అది డబల్ కమిటా కూడా చేస్తాడంట మా అన్న, అది కూడా వీడియో పెడతా అని చెప్పి ఇక్కడ చెప్పిన. అక్కడ సైడ్ ఏమో రైస్ అయిందా లేదా అని చూస్తున్నా. ఇక్కడ చికెన్ కలిపిన ఒకసారి తీసి, ఇంకా కొంచెం కావాలి. నేను ఏం చేస్తా అంటే దమ్కి వేయనండి డైరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ దమ్కి వేసేస్తారు. ఇట్లా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతా ఆయిల్ ఇట్లా అంతా అందులోనే కలుపుకొని డైరెక్ట్ చికెన్ ఇట్లా లేయర్స్, చికెన్ ఇంకా రైస్ లేయర్స్ లాగా వేసుకొని డైరెక్ట్ దమ్కి వేస్తారు. నేను అట్లా వేయలేదు, నార్మల్గా చేసిన. అట్లా కూడా చేయొచ్చు, బాగుంటుంది అట్లా కూడా. నేను అట్లా చేయలేదు, నార్మల్గా చేసిన. కొంచెం చికెన్ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత అప్పుడు రైస్ లేయర్ లాగా అంటే నార్మల్గా రైస్ దాని మీద వేసుకొని అట్లా చేసిన బిర్యానీ. కానీ మస్తు అంటే మస్తు టేస్ట్ అయిందండి. కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, కానీ నాకైతే అట్లా అనిపించింది. మా వదిన అయితే ఫుల్ ఫిదా అయిపోయింది నా బిర్యానీకి, ఆమెకు చాలా నచ్చిందంట. అండ్ ఇక్కడ చూస్తురా రైస్ వేస్తున్నా, రైస్ దాన్ని మొత్తం పైన వేసేసుకోవాలి. అసలు యాక్చువల్గా ఏం చేస్తారంటే హాఫ్ చికెన్ తీసేసి కింద చికెన్ పెట్టి రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ అట్లా వేసుకుంటారు. నాకేమో అట్లా రాదు. మా అన్న అట్లని చేస్తాడు. మా అన్న మస్తు చేస్తాడండి వంటలు, చాలా బాగా చేస్తాడు. మా అన్న చేసిన వంటలు నేను ట్రై చేయాలనుకుంటా కానీ రాదు నాకు. డబల్ కమిటా వీడియో కూడా వస్తుందండి, ఇందులోనే ఉంది, పెట్టిన చూడండి. చాలా బాగా చేసిండు, మస్తు అయింది టేస్ట్. కొంచెం స్వీట్ ఎక్కువైంది కానీ చాలా టేస్టీగా ఉండే. ఆయన అన్నీ చేస్తాడండి, అన్ని వంటలు చేస్తాడు. వీలైతే నేను అవి కూడా వీడియోస్ పెడతాను. ఇక్కడ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని పుదీనా కొత్తిమీర అంతా దానిపై నుంచి గార్నిషింగ్ లాగా వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో డైరెక్ట్ డేక్ష పెట్టాలి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దానిపైన పెంక ఉంటుంది కదండి, దోశ పెంక కానీ రొట్టె పెంక కానీ ఏదన్నా, సారీ అండి నా వాయిస్ నేను కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఏమనుకోవద్దు. అది పెట్టి దాని తర్వాత దమ్కిచ్చుకోవాలి రైస్. ఒక 20 to 25 మినిట్స్ లో టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి దమ్కి. అట్లా దాని డేక్ష పైన ఏదైనా వెయిట్ పెట్టాలి. ఇక్కడ నేను బిర్యానీ అయితేనే ఉంది. ఇక్కడ మా అన్న వచ్చిండు, డబల్ కమిటా కోసం బ్రెడ్ అది కట్ చేస్తున్నాడు. కట్ చేయించుకొచ్చిండు కానీ కొంచెం ఆయన పెద్దగా పీసెస్ చేసిండంట. అట్లా కాదని చెప్పి మళ్ళీ మా అన్న కూర్చొని కట్ చేస్తున్నాడు. అవి మస్తు చేస్తాడండి. టేస్ట్ అయితే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఏమనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బ్రెడ్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాడు. నాకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చిండు కట్ చేసి ఇమ్మని. సారీ అండి. ఇక్కడ బ్రెడ్ ఫ్రై అవుతుంది, నేను డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టేసిన. అది అయిపోగానే ఇంకా ఏంటి పాలు, ఒక 1 లీటర్ పాలు మరిగించిండండి గిన్నెలో. ఒక పొంగు రాగానే షుగర్ వేస్తున్నాడు. షుగరు 1 లీటర్ మిల్క్కి 1/2 కేజీ తక్కువ 1 కేజీ షుగర్ వేసిండు అనుకోండి. అందుకే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అయిపోయింది, కానీ పర్లేదు, మేము స్వీట్స్ చాలా ఎక్కువ తింటాము. స్వీట్ అంటే పిచ్చి నాకు, అందుకే కొంచెం స్వీట్గానే చేయమని చెప్పిన. అట్లనే చేసిండు మా అన్న. కానీ మస్తు టేస్టీ ఉండే అండి. కోవా దొరకలేదంట, బాగా తిరిగి వచ్చిండు కానీ కోవా ఎక్కడ దొరకలేదంట. కోవా వేస్తాడు ఇంకా బాగుంటుంది. కోవా వేయకపోయినా చాలా టేస్టీగా ఉండే, చాలా బాగా అయింది. పాలు అంతా మంచి మరిగిన తర్వాత ఇంట్లో ఫుడ్ కలర్ వేసుకున్నాడు, అది బిట్టు మిస్ అయింది. ఫుడ్ కలర్ వేసి పాలు మంచి మరిగిన తర్వాత ఫ్రైడ్ బ్రెడ్ ఉంటుంది కదా, ఫ్రై చేసింది, అదంతా అందులో వేసి బాయిలింగ్ వచ్చే వరకు పెట్టినాడు. ఇక్కడ నేను పెరుగు చట్నీ వేసేసిన, ఇది బిర్యానీ కోసం అనేసి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, అసలు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అది మంచిగా ఉడికిన తర్వాత బ్రెడ్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి వేసిండు. అది అయిపోగానే ఇంకొక 5 మినిట్స్ అండి, మ్యాక్స్ 5 మినిట్స్ అట్లా పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసిండు.
ఇలైచీ పౌడర్ బ్రెడ్ వేసే ముందే ఇలైచీ పౌడర్ వేసిండు, అది కూడా బిట్ మిస్ అయింది. ఇక్కడ మా వదిన, మా అన్న కూతురు, మా అన్న కొడుకు, మా బాబు, మా తమ్ముడు ముగ్గురు కూర్చున్నారు. మా వదిన అన్నం తింటుండే, నేను ఆపేసిన ఆమెకి ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని